రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే 500 కోట్ల వసూళ్లు మినిమం గ్యారంటీ. ఏమాత్రం మూవీ బాగుందన్నా అంతకు మించి వసూళ్లు వస్తాయి. 1000 కోట్ల స్టామినా ఉన్న స్టార్ గా తనకి మార్కెట్ ఎప్పుడూ ఫిదా అయింది. మంచి విషయం ఏంటంటే తన మూవీ కల్కి రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 800 కోట్లు రాబట్టింది. అంచనాలు పెంచిస్తోంది. ఇన్ని కలిసి వస్తున్నా కన్ఫ్యూజన్ మాత్రం పోవట్లేదు. నిర్మాత వల్లే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా? టేక్ ఏ లుక్. కల్కి మూవీ మే 9న రిలీజ్ కావాలి, కానీ మే 30 లేదంటే 31కి వాయిదా అని ఒక రూమర్ వచ్చింది. తర్వాత కాదు జూన్ ఎండ్లో కల్కి రీసౌండ్ అని మరో ప్రచారం షురూ అయింది. ఆఖరికి పుష్ప 2 వాయిదా పడితే ఆగస్టు 15కి కూడా వాయిదా పడొచ్చనే గుసగుసల గోల ఎప్పటి నుంచో పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే కేవలం రెబల్ స్టార్ ఇమేజ్ వల్ల కల్కికి ఏకంగా 200 కోట్లు చెల్లించింది నెట్ఫ్లిక్స్. 22 భాషల్లో రిలీజ్ అయ్యే ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందని కూడా తెలుస్తోంది నెట్ఫ్లిక్స్. ఒక్క మూవీకి 200 కోట్ల ఓటీటీ రైట్స్ అంటేనే అంతా షాక్ అవుతున్నారు. ఇక కేవలం సౌత్కి సంబంధించి అంటే 4 భాషలకు సంబంధించిన సినిమా థియేట్రికల్ రైట్స్ 400 కోట్లు. ఇది కూడా మతి పోగొట్టే నెంబరే. హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ఎంతకు సేల్ అవుతాయో కూడా ఇంకా డిసైడ్ కాలేదు. శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు సంబంధించి ఏకంగా 120 కోట్లు పలికాయట. ఓవర్సీస్ రైట్స్ 80 కోట్లని తెలుస్తోంది. అన్నీ కలిపితే 800 కోట్లు. సో నార్త్ ఇండియా రైట్స్ కనీసం 200 కోట్ల ధర పలికిన రిలీజ్కి ముందే 1000 కోట్ల బిజినెస్ జరిగినట్లే. ఇంకా బాగా ప్రీ రిలీజ్ బిజినెస్ తాలూకు పనులు చక్కబెడుతోన్న నిర్మాత అశ్విని దత్ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ పోగొట్టుకోలేకపోతున్నాడు. ఉగాదికి ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్ రావచ్చు అంటున్నారు, కానీ అక్కడ కూడా నిర్మాత సాలిడ్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నట్ట. ఏదైనా శ్రీరామ నవమిలోగా డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉందట. ఆ రోజే వాయిదా తాలూకు స్పెషల్ అనౌన్స్మెంట్ రావచ్చట.